అందరికీ నమస్తే అండి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భేటీ అయ్యారు. ప్రస్తుతం వాళ్ళ మీటింగ్ కొనసాగుతుంది. బహుశా ఈరోజు సాయంత్రంతో రెండు పార్టీల తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థులు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. క్యాండిడేట్స్ని 6వ తేదీన రేపు లేదా ఎల్లుండి ప్రకటించడానికి రెడీ అవుతున్నారు. లేదా అమావాస్య ఉంది 10వ తేదీన, ఇప్పుడు అమావాస్య కదా, అమావాస్య ముందు ఎందుకులే, ఆ తర్వాత ప్రకటిద్దామని ఒక వారం రోజులు వాయిదా వేసినా వేస్తారు. కానీ మనకున్న సమాచారం ప్రకారం ఈ రోజుతో ఏ పార్టీ ఎన్ని సీట్లు, ఏ పార్టీ ఏ సీట్లు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. రెండు పార్టీల మధ్య కూడా సీట్ల పంపిణీ వ్యవహారం పూర్తయిపోద్ది అనేది మనకున్న పక్కా సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారిని బాగా టెన్షన్ పెడుతున్న వ్యవహారాలు కొన్ని ఉన్నాయి. యాక్చువల్లీ జనసేన పార్టీకి ఇచ్చిన సీట్లు ఎన్నైనా ఉండొచ్చు. జనసేన పార్టీ వాటి దగ్గర పోటీ చేస్తుంది. జనసేన పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారు అని చంద్రబాబు గారు డిసైడ్ చేయక్కర్లా. ఎందుకంటే జనసేనలో ఉన్న లీడర్షిప్ లిమిటెడ్ లీడర్షిప్, పైగా వాళ్ళ మీద పెద్దగా కాంట్రవర్సీలు, ఆరోపణలు, అరాచకాలు చేశారని, తిట్టారనో కొట్టారనో ఏమీ లేవు. జనసేన పార్టీలో ఉన్న లీడర్షిప్ అంతా కూడా ఫ్రెష్ లీడర్షిప్. వాళ్ళ మీద ఎటువంటి గత చరిత్ర, దారుణమైన చరిత్ర లేదు. కానీ తెలుగుదేశం జనసేన పార్టీ పోటీ చేయబోయే ఆ 30-32 సీట్లలో ఈ వివాదం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్ల నుంచి పోటీ చేస్తుంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో గత చరిత్ర కొంతమంది మీద చాలా దారుణమైన చరిత్ర ఉంది కాబట్టి, అవినీతి చేశారనో, అరాచకాలు చేశారనో, కొట్టారనో, ఇలా రకరకాల వివాదాలు. గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 నుంచి 2019 మధ్య బరి తెగించి ప్రవర్తించారని కొంతమంది మీద టీడీపీ నాయకుల మీద ఆరోపణలు ఉన్నాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా 2019 ఎన్నికల ప్రచారంలో ఆ నాయకుల్ని టార్గెట్ చేశారు. ఆ నాయకుల గురించి పర్టికులర్గా మాట్లాడారు జనంలో వాళ్ళకి. ఇప్పుడు అదే విషయం టీడీపీ జనసేన పొత్తు మధ్య ఒక పెద్ద టెన్షన్ పెట్టే వార్తగా మారింది. నిన్న సాక్షిలో కూడా మొన్న ఒక వార్త వచ్చింది. తెలుగుదేశం పార్టీలో సీనియర్లు, ఇదిగో ఈ సోకాల్డ్ ఈ సీనియర్లకు టికెట్లు ఇవ్వద్దని చంద్రబాబు గారు చెప్తున్నారు అని. నేను ఇక్కడ వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలే. ఎవరెవరికి పవన్ కళ్యాణ్ గారు టికెట్లు ఇవ్వద్దు అంటున్నారు అనే పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఆ అంశం టాపిక్ అయితే కరెక్ట్ అంటాను నేను. టాపిక్ కరెక్టే. తెలుగుదేశం పార్టీలో కొంతమంది వివాదాస్పదంగా ఉన్న కొంతమంది నాయకులకు సీట్లు ఇవ్వద్దు, అలా ఇవ్వడం వలన మన పొత్తుకు మచ్చ వస్తుంది, వాళ్ళు రాజకీయంగా పనికిరారు, అక్కడ మరొక అభ్యర్థికి అవకాశం, ఎవరికైనా మీ సీట్లే మీరే ఇచ్చుకోండి కానీ వీళ్ళకి ఇవ్వద్దు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంట. దీని మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన లిస్టులో మ్యాక్సిమం సీనియర్లే ఎక్కువ మంది ఉన్నారు. అందుకు చంద్రబాబు గారు 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ సీట్లు వాళ్ళదే, మా సీట్లు మావే, మా సీట్లు మేము నచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చుకుంటాం కదా, ఇది టీడీపీ ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు ఎవరో డిసైడ్ చేయడానికి అని అనొచ్చు చాలామంది. కానీ పొత్తు అనేది సమన్వయం కూడా ముఖ్యం. సమన్వయం ఉంటేనే ఓట్లు బదిలీ జరుగుద్ది. ఓట్లు బదిలీ జరిగితేనే పొత్తు సక్సెస్ అవుద్ది. ఆ పొత్తు సక్సెస్ అవ్వాలి అంటే, సమన్వయం జరగాలి అంటే, రెండు పార్టీల తరపున పోటీ చేయబోయే అభ్యర్థికి రెండు పార్టీల మద్దతు ఉండాలి. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం ఉంది అనుకుంటున్న నియోజకవర్గాల్లో జనసేన వాళ్ళకి మద్దతు లేదు. ఈ మధ్య ఒక నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో ఈ నాయకుడికి సీట్ ఇవ్వద్దు, ఇతను అలా చేశాడు ఇలా చేశాడని చెప్పారు కూడా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 6 నియోజకవర్గాల మీద పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఉంది. ఈ 6 నియోజకవర్గాల్లో ఆయన చెప్పే వరకు కూడా ఆయనకు చెప్పి సీట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చమని ఆయన ఆల్రెడీ చెప్పారు. ఇది కొంచెం వివాదాస్పదమైనప్పటికీ పొత్తు ధర్మం అవుతుందా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకందుకు మంచిదే, అంటే పొత్తుకి బ్యాడ్ నేమ్ రాకుండా ఉండాలి. మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి. సీనియర్లను పక్కన పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే, పవన్ కళ్యాణ్ గారి మాట విని టీడీపీలో సొంత పార్టీలో సీనియర్లను పక్కన పెడితే, రేపు పొద్దున వాళ్ళే మేకై కూర్చుంటే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి ఊహించిన నష్టం చేస్తే, అది పొత్తు కంటే ఎక్కువ ఇబ్బంది టీడీపీకి. అందుకే చంద్రబాబు నాయుడు గారు 1-2 సార్లు ఆలోచిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 6 నియోజకవర్గాల్లో కూడా ఆ 6గురు పేర్లలో కూడా అవసరమైతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి చెడులు చెప్పి వాళ్ళకి చాలామంది కంటిన్యూ చేసే ఆలోచనలో అయితే ఉన్నారనమాట. ఎందుకంటే ఉన్న పలంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారయ్యా నీకు సీట్ ఇవ్వను అంటే బాగోదు. అందుకే టీడీపీ కూడా మొదటి నుంచి ఈ నాయకుల వ్యవహార శైలి మీద దృష్టి పెట్టాల్సింది. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి దృష్టి పెట్టాల. అందుకే కొంతమంది నాయకులు మరీ వెచ్చలవిడి అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు ఒప్పుకోవట్లేదు.